ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. కర్ణాటకలో ఓ ఆయనకి బంగారం దొరికింది. ఆహా, వినడానికి ఎంత మంచిగా ఉంది కదా. నాకు కూడా ఫస్ట్ మంచిగానే అనిపించింది. కానీ ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూసాను అనమాట. ఓ ఆటో డ్రైవర్కి బంగారం దొరుకుతుంది. బంగారం దొరికితే వాడు ఏంటంటే వీడియో తీస్తాడు, ఫ్రెండ్స్ అది ఇది లొల్లులు అయిపోయి అది కాస్త పోతుంది అనమాట. అంటే కంప్లీట్ పోవడం అంటే వాడు తీసుకెళ్ళి వాడు అమ్ముకొని వాడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు బేసిక్గా. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి వీళ్ళు కాకుండా వీళ్ళకి కాకుండా పోలీసులు ఎత్తుకెళ్ళారు. సో ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులకు చెప్పాలి. కానీ కొందరు చేష్టలు విచిత్రంగా ఉంటాయి. ఓ కన్స్ట్రక్షన్కి సంబంధించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో కర్ణాటకలోని గడాగ్ అనే డిస్టిక్లో 470 గ్రాముల బంగారం దొరికింది. ఎస్, మీరు విన్నది నిజమే. బంగారం రేట్లు పెరుగుతుంటే 470 గ్రాములు అంటే అసలు వినడానికి ఎంత మంచిగా ఉంది కదా. అబ్బా, ఒక్క సెకండ్ కరోడిపోతే అయిపోవచ్చు నేను అనుకున్నాను. కానీ పాపం ఆయన ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి అనమాట. అక్కడ దొరికింది అని తెలిసిన వెంటనే పోలీసులు, అదేవిధంగా అక్కడి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఫారెన్సిక్ ల్యాబ్స్ వాళ్ళందరూ వచ్చేసి అది ఎన్ని సంవత్సరాల పాతది ఏంటి అనేది కూడా చూడడం జరిగింది. చిన్న చిన్న నాణాలు, అదేవిధంగా నీకు విజువల్స్ వేపిస్తాం. చిన్న చిన్న నాణాలు ప్లస్ ఒక గోల్డ్ చైన్ అండ్ రింగ్స్, ఇంకా చిన్న చిన్నగా మనకి కమ్మల్లాగా ఉంటాయి అలాంటివి కూడా దొరికాయంట. కంప్లీట్గా ఇంత ఒక మంచి పెట్టెలాగా దొరికింది. అయితే ఒక చిన్న కుండ, గుప్త నిధులు అంటారు చూసారా. సో ఈ గుప్త నిధులకు సంబంధించి అక్కడ ఎవరు పాతి పెట్టారు ఏంటి అనేది తెలియదు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా వింటేజ్దే అయ్యి ఉంటుంది, చాలా పాతకాలం. ఎందుకంటే అందులో దొరికిన కాసుల పేరు ఏదైతే ఉందో ఆ మోడల్ బై మిస్టేక్ ఒక 50 సంవత్సరాలన్నా ఉంటుంది నిజంగా. ఎందుకంటే అది ఇప్పుడు వచ్చిన అది కానే కాదు, ఒక 100 సంవత్సరాలైనా అట్లీస్ట్ ఉంటుంది. 50 కూడా కాదని ఖచ్చితంగా 100 సంవత్సరాల పాతదైనా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ ఎక్కువగా బయటపడుతూ ఉండడంతో ప్రజెంట్ అయితే కర్ణాటకకి సంబంధించిన ఈ వార్త ఫుల్ ఆన్ వైరల్గా మారుతుంది. మెయిన్లీ ఇక్కడ పోలీసులు ఏమంటున్నారంటే ఆ విలేజ్లో ముందు తహసీల్దార్లు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అప్పట్లో నిధుల్ని కంప్లీట్గా అలా భూములలో పాతి పెట్టేయడము, లేకపోతే ఏదన్నా ఒక డబ్బాలో పెట్టి ఒక దగ్గర మీద మీద తవ్వేసి పెట్టేవాళ్ళు. కానీ కాలక్రమేణా దాని గురించి పట్టించుకోకపోతుండే. ఒక సర్టెన్ టైంలో వాళ్ళందరూ చనిపోతారు, ఖచ్చితంగా పిల్లలకు కూడా తెలియదు వాళ్ళు ఎక్కడ పెట్టారు ఏంటనేది. అంటే ఆస్తి మీద వ్యామోహము, బంగారం మీద, డబ్బు మీద వ్యామోహంతో చాలామంది పెట్టెలలో పెట్టేసి ఎక్కడో ఒక దాచిపెడుతూ ఉంటారు. కానీ అది ఎప్పుడో ఒకసారి తవ్వకాలలో బయటపడ్డట్టుగా, శిలా పలకాలు బయటపడ్డట్టుగా బయటపడుతూ ఉంటాయి. కర్ణాటకలోనే కాదు, ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఇన్సిడెంట్ చూసిన నేను. అందులో మ్యాక్స్ ఆఫ్ ద టైం ఇట్లనే ఉండే. అంటే ఎట్లా అంటే చూడ్డానికి అరే ఇంత బంగారం దొరికింది మంచిగా. ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర బంగారం దొరికితే వాళ్ళదే అవ్వాలి. కానీ గవర్నమెంట్ ఏంటంటే అది ఎవరి ఆస్తో తెలియదు. దానికి సంబంధించి అది ఓల్డ్ హెరిటేజ్ అయి ఉంటే మాత్రం అది మ్యూజియంస్కి సంబంధించి లేదా గవర్నమెంటే తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇదే ఇన్సిడెంట్కి సంబంధించి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించిన, అంటే జ్యువెలరీకి సంబంధించి చూస్తారు వాళ్ళు అక్కడ. ఫారెన్సిక్ అది కూడా కైండ్ ఆఫ్ దానిలానే ఉంటుంది. బట్ జ్యువెలరీకి సంబంధించి డీకోడ్ చేస్తారు ఎంత ఓల్డ్ది ఇది. దానికి సంబంధించి కార్బన్ డేటింగ్ అంతా చేయించి దానికి సంబంధించి ఎంత ఓల్డ్ ఏంటనేది కూడా చూస్తామని కూడా చెప్తున్నారు. చూడాలి మరి నిజంగానే ఇలాంటి బంగారాలు దొరికితే బాగుండు, అరే నాకు కూడా దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా. సో మీలో ఎంతమందికి ఇలా గుప్త నిధుల గురించి తెలుసో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం.